హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఆర్ స్టోరీస్. ఇక నుంచి మన ఏఆర్ స్టోరీస్లో స్టోరీస్ కూడా అప్లోడ్ చేస్తానండి. ఈ స్టోరీస్ని కూడా మీరు మంచిగా ఆదరిస్తారని కోరుకుంటూ, ఈరోజు మనం వినబోయే కథ ఏం మాయ చేశావే. ఇక కథలోకి వెళ్దామా మరి. ఆ రోజు నిండు పౌర్ణమి. ఆకాశం నుండి చంద్రుడు నిండుగా తొంగి చూస్తున్నాడు. అప్పటిదాకా సోయి లేకుండా మంచం మీద పడుకుని ఉన్న అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి కళ్ళు తెరుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ నిద్ర ముంచుకు వస్తుంది. నిద్ర ముంచుకు రావడం వలన, లేక అప్పటిదాకా మత్తులో ఉండడం వలన ఆ అమ్మాయి కళ్ళు అస్సలు తెరుచుకోలేకపోయింది. తన మీద ఇంకెవరో వ్యక్తి ఉన్నట్టు ఫీల్ అయిన ఆమె ఎంత ప్రయత్నించినా కానీ అతన్ని వదిలించుకోలేకపోయింది. అతను కూడా మెకానికల్గా తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. నాజుకు కలిగిన ఆమె సోయగం వర్ణనాతీతం. ఆ పున్నమి నాటి వెన్నెలే భూమి మీదకి వచ్చి అలా మంచం మీద వాలిపోయిందా అన్నట్టు ఉంది ఆమె అందం. ఆమెని ఇంకా పూర్తిగా తెలివిలోకి రాలేదు, కానీ ఆమెని పూర్తిగా ఎవరో ఆక్రమించినట్టు మాత్రం తనకి తెలుస్తుంది. స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్.